హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా క్రాంతిగూడి కలిసి మా వంటగదిలో ఇంకొక పెంట చేసేపోతున్నాం. అదేంటంటే మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మా భీమగూడు ధర్మగూడు ఎప్పటి నుంచో కేఎఫ్సీ చికెన్ చేసుకుందాం అని అంటూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమో ఒకడు కాలేజీకి వెళ్ళిపోయాడు, ఇంకొకడేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను బెకార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఇంటికి వచ్చి ఏదైనా చేసుకుంటారో మామ అని అడుగుతున్నాడు. ఏం చేసుకుందాం ఆలోచిస్తుంటే వాడే చేసుకుందాం అన్నాడు చికెన్ పకోడే. అయితే వాళ్ళు అదే మా ఊళ్ళు లేకుండా కేఎఫ్సీ చికెన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మాతో మాట్లాడరు, రౌండ్ వేసేస్తారు మాకు గట్టిగా చేసుకున్నాం అని చెప్పి. అందుకనే ఇది అనుకోండి, ఈ పకోడే అనుకోండి ఏం అవ్వదు కదా. అది కూడా చికెన్ పకోడే ఏం చేసుకుంటాం అని చెప్పి కేఎఫ్సీ స్టైల్లో కేఎఫ్సీ చికెన్ పకోడే చేసుకుందాం అనుకుంటున్నాం నేను మా క్రాంతి కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే పెద్ద లెగ్ పీస్లు అయితే తెచ్చుకొని మా వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత కేఎఫ్సీ తర్వాత ట్రై చేస్తాం కేఎఫ్సీ చికెన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి కేఎఫ్సీ చికెన్ పకోడే చేసుకుందాం అనుకుంటున్నాం. మేము చేయబోయే ప్రయోగం ఎలా ఉంటుందో ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంక లేట్ అయింది, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము వండబోయే ఐటమ్ బాగా రావాలని కోరుకోండి. సరే మరి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. నార్మల్ టైంలో బండి తేరా అంటే అసలు తేడగానే ఎలాంటి ఏమైనా వండుకుందాం అన్నప్పుడు మాత్రం తెచ్చేస్తాడు దొంగ ఎదండి పదండి. ఇంకా రాంబిల్ వెళ్ళిపోయి చికెన్ ఇంకా వాటికి ఏ అయితే సోమలు కావాలో అవన్నీ తెచ్చేసుకుందాం పదరా. మా ఊర్లో షాపులు ఉంటాయి కానీ అంటే ఏవి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే మా ఊర్లో దొరకవు. మాకు ఏం కావాలన్నా సరే రాంబిల్ వెళ్తుంటాం. మాది ఊరి దగ్గర నుంచి ఒక 7 km 7 ఉండదులే, ఎంత ఉంటుందా, ఒక 5 కిలోమీటర్లు ఉంటుందా, ఒక 4-5 కిలోమీటర్లు అలా ఉంటుంది అనమాట. మేము ఏమన్నా సాయంత్రం పూట తినాలన్నా సరే అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాం. అది మ్యాటర్. కామెడీగా బండి వెళ్తుంటే ఇంటితో అక్కడ పడిపోయింది. పాకెట్లో పెట్టుకుని జిప్ వేసి కూడా మర్చిపోయినా. ఇప్పుడు ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఎక్కడ ఒకటే తాళం ఉంటుందా? నాకు ర్యాంప్ అయిపోద్ది ఇంటికి వెళ్ళి తాళం వేసిందో లేదు చూసిరా. తాళం వేసాను రా, జోలు ఎట్టానా ఏటో ఇలా చాలాసార్లు తాళం పోగొట్టేసాను నేను. అందుకే లాస్ట్ ఒకటే తాళం మిగిలింది, దొరికిలా లేదు. తాళం దొరికాక వీడియో ఆన్ చేస్తాను, అప్పటి వరకు చాలా గట్టిగా అయితే ఇస్తాను. అదే అర్థం అవట్లేదు. నేను తాళం పట్టుకొచ్చినట్టు గుర్తు, కానీ మా క్రాంతి కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసి వచ్చాడు. ఇంటికి తలుపుకి తాళం వేయలేదంట. కానీ తలుపు కాదురా, తాళం పట్టుకొచ్చినట్టు గుర్తు. సరే ఇప్పుడు ఏటవుతుందో అర్థం అవట్లేదు, అయోమయం అయిపోయింది మొత్తం. అంటే మీరు కూడా చాలాసార్లు అలాగే అయ్యి ఉంటుంది కదా, అంటే సగం దూరం వస్తే ఇంటికి తాళం వేసేవా లేదని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ నాకైతే తాళం వేసినట్టు గుర్తు, తాళం పోయింది. ఇప్పుడు ఈడేమో ఇంటికే తాళం వేయలేదు అంటున్నాడా. ఇంట్లో కానీ ఎక్కడన్నా వదిలేసానేమో, వెళ్ళి చూడాలి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రావాలి. అరే షాప్ ఓపెన్ చేసి లేదురా, అన్ని వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చా కానీ షాప్ క్లోజ్ చేసి ఉంది. ఏం చేద్దాం, ముందున ఈరోజు ఏమారం రా, సోమవారం. పోనీ మేము ప్రతిసారి వెళ్ళిన చికెన్ షాప్ మూసుందని చెప్పి ఇంకో షాప్ దగ్గరికి వచ్చి చికెన్ కొట్టేస్తున్నాయి కదా. ఈడు ఆ లోపలికి వెళ్ళి వచ్చేసరికి మైక్ చూడండి ఏం చేశాడు. ఈ మైక్ అవతల అంటించుకునేది ఉంటుంది మ్యాగ్నెట్, అది బండికి అంటించాడు. ఎక్కడ అంటుకుందో తెలియట్లేదు. మొత్తం అన్నీ అలాంటివి జరుగుతున్నాయి ఈరోజు. ఆయన క్రాంతినికి బుర్ర పని చేయదురా. ఇది ఒరే అది చూడు ఎలా అయిపోయింది, ఏదేది మొత్తం అంతా చూడండి ఎలా జొంగెట్టిపోయిందో. ఒరే బాగా చూడరా బాబు, అసలు ఈఎంఐ పెట్టుకున్నాం మైక్లు. మొత్తం అంతా ఓన్లీ మెత్తన మాసమే కొట్టేస్తున్నాం. కేజీన్నర చికెన్ అయితే తీసేసుకున్నాం, చిన్న చిన్న పీసులు కింద కట్ చేయించేసాం. ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి కార్న్ ఫ్లవర్ ఇంకా టమాటో సాస్ తీసేసుకొని ఇంటికి పోదాం. మరి సూపర్ మార్కెట్లో వీడియో తీయకూడదంట. అదే కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది ఇంకా మిరియాల పొడి ధనియాల పొడి అవి ఇచ్చేరా కొంచెం. ఇలా తిరిగి రా, అక్కడ ఉన్న స్పెట్స్ అన్ని ట్రై చేసేస్తాడు. బాగున్నాయి. నా అన్న ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లో ఉన్నవరా. మనోడు ఎన్టీఆర్ ఫ్యాన్, అందుకనే అలా చెప్తున్నాం. ఇంకా నేను కూడా ఇక్కడ ఉన్న స్పెట్స్ ట్రై చేస్తాను. నాకు అసలు సెట్ అవ్వవు కానీ చూద్దాం. ఫస్ట్ డబ్బులు కట్టించేస్తాను, మళ్ళీ ఏమైనా తేడా వస్తే. ఓకే, రంగురంగులు
రాను బొంబాయికి రాను చూడు ఏవి రైట్ సైడ్ ఎక్కడ ఇది దూరట్లేదు ఇదా పైన ఇదా పైన ఇదా ఇదా ఓకే ఇది చూడండి అందరూ దుబాయ్ సిటీ మీకు హాయి చెప్తుంది, మీరు హాయి చెప్పాలి. ట్యాగ్ వేసుకుని ఇలాంటి స్పెట్స్ వేసుకుని రోడ్డు మీద నడితే ఏమంటారు కామెంట్ చేయండి. ఓకే అయిపోయింది. సామాన్లు పైకెత్తు క్రాంతి. ఇప్పుడు మనం కేఎఫ్సి చికెన్ చేయాలంటే క్రాంతి కూడా సామాన్లు బాగుండాలి రోయ్. సామాన్లు బాగుండాలి. వీటి కోసం అంత గింజిపోయాను, జోలు ఎట్టుకుని వెళ్ళిపోయాను అనుకున్నాను. తీరా చూస్తే ఇంటి దగ్గర ఉన్నాయిలా. పదండి ఇంక యుద్ధం స్టార్ట్ చేసేద్దాం. సామాన్లు అన్నీ తెచ్చేసాం కదా, వంటగదిని పెంట చేసేద్దాం. ఇదేంటి ఇది తీసుకున్నావే పీస్ కాదు కవర్ ఉంది లోపల. మొన్న కడిగినప్పుడు పీసే ఉన్నదిరా. మొన్న నేను బంగారాజు కూడా కడిగాం గుడ్డను వేసుకున్నప్పుడు. చూసారా ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు వంటలు చేస్తే ఇలాగ ఉంటుంది. పొద్దున్న మా అమ్మ కూర వండేసి కళ ఎలా వదిలేసి వెళ్ళిపోయింది. దొండకాయ అదేదో కూర. బెండకాయకి దొండకాయకి సరిగ్గా డిఫరెన్స్ తెలియదు మనకి. కళాయి నీట్గా కడిగేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ బాగా శుభ్రం చేసేద్దాం. అంటే 2 kgs తీసుకుందాం అనుకున్నా. ఎక్కువైపోద్ది అనిపించింది. కేజీన్నర తీసుకున్నాం. ఇది కూడా ఎక్కువైపోయింది. ఎక్కువైపోద్ది అనిపిస్తుంది. చాలా ఎక్కువ వచ్చింది చికెన్. అన్నీ ఓన్లీ మెత్తన పీసులే. చూడండి అలాంటి పీసులు మొత్తం అన్నీ అలాంటివే. బాగా కొట్టారు చికెన్ అయితే. బాగా నీట్గా కడిగేద్దాం. చికెన్ బాగా కడిగేసుకున్నాం. మొత్తం అంతా ప్లేట్లో తీసేసుకున్నాం. ఆహా చికెన్కి రాయడానికి మసాలా రెడీ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం కారం వేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం. గరం మసాలా ఇది ఎందుకు తీసుకున్నాం అంటే కరెక్ట్గా సూపర్ మార్కెట్కి వెళ్ళే ముందు చిన్న వీడియో చూసాను కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలని. అందువల్ల ఇదే రచరకట్లేదు. ఇంకొకటే అల్లం పేస్ట్. మసాలాలు వేసేద్దాం మొత్తం. ఏంటిది ఇది చికెన్ మసాలా వేయలేదు, గరం మసాలా వేసాను. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక లాస్ట్ పెరిగేసేస్తే మన మసాలా కలపడానికి రెడీ అయిపోద్ది. మొత్తం పెరిగే ఇంకా మొత్తం బాగా కలిపేద్దాం. రిజల్ట్ ఎలా ఉందా? నూనె పైన వేయడం వల్లే చూడు ఎలా అంటిపోయిందా. నూనె కింద వేసి ఉంటే బాగుంది. కొంచెం పెరుగు వేద్దాం. లేదా సెట్ అయిపోద్ది కానీ ఇక వచ్చేస్తుంది. మసాలా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ అంతా అందులో వేసేద్దాం. వాటర్ ఏం పడినాను కానీ చూడండి పీసులు ఎలా ఉన్నాయి మన కోసం. దీన్ని బాగా మసాలాలు అంటుకున్న వరకు ఇంకో ప్లేట్ తీసుకురా. ఇదంతా అందులో వేద్దాం. ఏదోటి ఇది సరిపోతారా మనకి. మళ్ళీ ఇది ఎందుకు ఇది సాయంత్రం ఏదో చేసుకోవచ్చులే కానీ మన ఇద్దరమే కదా ఉన్నాం. బాగా మిక్స్ అయిపోయింది. చికెన్ అంతా నీట్గా కలిపేసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఏదో అంటారు కదా మ్యారినేట్ ఏదో అంటారా సంథింగ్, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఫ్రిడ్జ్లో పెట్టి నీట్గా మ్యారినేట్ చేసేద్దాం చికెన్ని.
ఈ కళాయి పైన మూత పెట్టేసి ఇలా పెట్టేద్దాం. లోపల ఆల్రెడీ కూలింగ్ వాటర్ పెట్టాం రా. ఇదేటో అసలు అర్థం అవ్వట్లేదు, కవర్తో ఉన్నది ఏటో చేపలు మాంసం అలాంతా ప్లేస్ లేదు ఎక్కడన్నా. ఎక్కడ పెడదాం? ఓ ఇప్పుడు కరెక్ట్గా టైం 3 అయింది. అంటే ఒక 4:30 వరకు 5 వరకు అలా ఉంచుదాం. ఆ తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్ళి బయట తీసుకొచ్చి నూనెలో ముంచేస్తే మన KFC చికెన్ రెడీ అయిపోద్ది. అప్పటి వరకు వేచి ఉండండి. దాదాపు ఒక 3 గంటలు అయితే అయిపోయింది టైము. ఇప్పుడు టైం వచ్చి 5 అయింది. ఇగో లోపల ఉన్నది. అంతకన్నా ముందు అయితే మనం చికెన్ని ముంచుకోవడానికి పౌడర్ అదే రెసిపీ రెడీ చేస్తున్నాం. ఒక పౌడర్ లాంటిది మైదా పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కార్న్ ఫ్లేవర్ వేసుకోవాలి. మొక్కజొన్న పిండి అది కూడా కొంచెం వేరే. ఇందులో కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఎక్కువ కొంచెం వెయ్యి. నీట్గా కలపరా మొత్తం. బాబా భలే ఉంది. ఇలా వేపుకొని తింటే సూపరు. పీసులన్నీ అందులో వేసే చేతి వేసి మొత్తం చెయ్యట్టే అలా మెల్లిగా సర్లే ఏదో ఒకటి చెయ్యి. వాటర్లో ఒడిచే బాగా ముంచు, గట్టిగా ముంచు. అలా మొత్తం అన్ని పీసులు ఇలా వాటర్లో వేసుకోవాలి కొన్ని సెకండ్లు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ పౌడర్లో ముంచి ఆ పక్కన పెట్టుకోవాలి. ఇంక డైరెక్ట్గా తీసుకెళ్ళి నూనెలో వేసేయడమే. ఆ ప్లేట్లు ఎట్టు అలా ఒకటి కొన్ని. ఇంక ఈ విధంగా మొత్తం పీసులన్నీ దాంట్లోకి సపరేట్ చేసేద్దాం. ఇవి చూడండి ఎలా ఉన్నాయి పీసులు, భలే ఉన్నాయి కదా చూడడానికి. ఈ నూనెలో వేస్తే మరి ఏ రకంగా వస్తాయో తెలీదా. వేసి బాగా వేయరా నువ్వు ఒడిచేద్దాం కదా. కరెంట్ వచ్చింది రోజు అదిరా నీట్గా విడదీస్తాను. అది కింద అంటిపోతుంది కళాయికి. నువ్వు అరే ఎజ్జిలో ఈడు ఎవడు నువ్వు మధ్యలో వేస్తాడు. నీకు తూలింది కానీ నాకు తోలదట్రా. మరి ఎవరు లేకపోతే సరిగ్గా మనమే కదా చెప్పులు. నువ్వు అంతే నువ్వు ముందు అంతేరా. ఇంకా అంతే ఇంకా అది ఉండడం అలా ఉంటుందా. చాలు ఇంక చాలులే. ఒకసారికి ఇన్ని దగ్గరికి తీసుకురా మా బంగారాజు. చూడండి ఎలా మరుగుతున్నాయో చికెన్ ముక్కలు. సెలగా నడిచిగలవు నూనెలో పోతుంది మొత్తానికి పొగ అయిపోద్ది. పేలిపోదు కానీ పోతుంది. మరే ఇంకెలా వస్తుంది పక్క. మనం అన్ని అలాగే చేసాం. ఇదన్నా సరే సక్సెస్ఫుల్ అవుతుంది లేదు. అదే నాకు ఇలాంటి వంటలన్నీ చిన్నప్పుడు తూలుతుంది. చిన్నప్పుడే చేసాను తెలుసా. అలా ఉడిస్తారు అవడనా ఎందుకంటే చేయగలిపోద్ది. చాలే బాబా. అంటే ఈ KFC తిని చాలా రోజులు అవుతుంది. ఒకసారి మేము చేసుకున్న దగ్గరికి 1.5 సంవత్సరం దాటి అయిపోతుంది. ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది. అదే షార్ట్ వీడియో పెట్టిన. మరి ఈ వీడియో ఎలా వెళ్తుంది ఏంటో. మనం వంటగా అనుకున్నా. ఈ రోజు మన క్రాంతి కుక్ అమ్మాయిలు రమ్మంటున్నారు. మరే చెప్తారా ప్రతి రోజు అదే చెప్తాడు. ఫ్రెండ్స్ వాళ్ళు కాలేజ్కి వెళ్తాడు మాటకి ఇదే చెప్తాడు. అంటే అది నిజం అబద్ధమో తెలీదు. తెలుసా అది ఏదన్నా ఫెస్టివల్ అలా జరిగితే వస్తాం. అది ఏదన్నా అంటే రేపు వెళ్ళి మీ అన్ని తీసుకొస్తావు లేదా నువ్వు కూడా మానేస్తావు అని అంటున్నారు. చెప్తున్నాడు కదా ప్రతిసారి ఇదే చెప్తాడు. చూడు నువ్వు కళాయిగా ఎలా కింద గ్యాస్ బాల్ మన కాళ్ళు అన్ని పోతాయి. ఇక
పోగైపోతాం నూనెరా సరే కొన్ని అయితే బయట తీసాను కదా వాటి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ బాబా నూనె ఎక్కువ ఉంది దీనికి ఆర్నీరా ఇదిగో దీని టేస్ట్ చూద్దాం ఉన్నట్టుంది బా ఆడేట్రా టేస్ట్ మాత్రం సేమ్ కేఎఫ్సీ తిన్నట్టు ఉంది బాగా ఉందా పక్కన ఉంది అబ్బా చాలా బాగుందా ఉంటుందిరా అలాంటి వంటకాలు అన్నీ చిన్నప్పుడు చేసిన కేఎఫ్సి బిఎఫ్సి అన్ని చికెన్ చేసాం మనం ఏంటన్నారా రేపు వెళ్ళి రెస్టారెంట్లో జాయిన్ అవుతున్నా లేకపోతే కొత్త రెస్టారెంట్ మనం పెడదాం త్రీ క్రాకర్స్ రెస్టారెంట్ తెచ్చే ఇంక మొత్తం అయితే అయిపోయి మొత్తానికి అన్నీనే ఇందులో వేసేస్తాను ఈ ప్లేట్లో వేద్దాం మళ్ళీ బయట నుండి సర్లే కడగడం కాదు ప్లేట్లో సరిపో కిందన పడిపోతున్నాయి కదా ప్రశాంతంగా ఇప్పుడు చల్లటి వాతావరణంలో వేడివేడి కేఎఫ్సి చికెన్ పకోడీ తినబోతున్నాం మా భీమగోడు చల్లటి డ్రింకులు కూడా తీసుకొచ్చాడు భీమగోడు ఇంక లేట్ ఎందుకు ఆల్రెడీ టేస్ట్ చూసాం కదా వీటిని కుమ్మేద్దాం పదండి క్లైమేట్ ఎలాగున్నా పర్లేదు డ్రింకులు మాత్రం ఉండాలి ఓన్లీ చికెన్ ఒకటే కాకుండా అలా ఉల్లిపాయలు పెట్టుకుని తింటా బాగుంటుంది అలా కూడా కట్టెత్తిరా పోనీ 2 రూపాయలు అరే ఇది బిఎఫ్సి ఏదో అనుకుంటారా ఏ అనుకోర్రా మన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు రా నీళ్ళటోళ్ళు అనుకుంటారు వేటరా అయితే ఇప్పుడు నేను మంచోడిని కాదు కాదు దొంగ కదా కింద సాస్ టేస్ట్ అదిరిపోయింది సాస్ టేస్ట్ కూడా ఇంకోటి ఉండదు అందులోనే రావట్లేదురా ఆగరా సరే పప్పు ఉంటుంది గొప్ప ఉండదు సాస్ ఇంపు ఇంకా అది బొక్క వెళ్తుంది లోపలికి అంతే అలాగే వస్తుంది ఇంకా నిమ్మకాయ పిండుకుందాం అలాగా కేఎఫ్సీలోనే నిమ్మకాయ పిండుకుంటారు లేదు తెలియదు కానీ దేనికైనా సరే నిమ్మకాయ పిండుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుందా నాకు నోరు ఆగి అందగానే తిందుగానే ఇప్పుడు ఒక పీస్ తీసుకుందాం నీట్గా మంచి పీస్ తీసుకొని సాస్లో ముంచుకుందాం కనిపిస్తుందా అయితే నాకు కనిపించట్లేదు అనుకోనే బా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది బా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి దా బేమా ఇంకెందుకు లేట్ నువ్వు కూడా వచ్చా తింటుంటే కతక్కన ఉండాలా కథక్కన ఉన్నది కథక్కన ఉండాలి కదా క్యాంపింగ్ వీడియో ఇది కదా చాలా మంది క్యాంపింగ్ గురించి అడుగుతున్నాడు తినా బేగా బేమా ఎలా ఉంది సార్ కేఎఫ్సీ కన్నా బాగుంది ఆడు ఉండడు కదా ఏమని చెప్పుకుంటాడు ఆడ బేమా కూడా ఎలా బేమా మాట గురించి ఎదురు చూస్తున్నాం మాట్లాడలేదు అసలు నమ్ముడి అమ్మ అంత బాగుంది చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఊళ్ళకి ఎట్టకంటే నేను మొత్తం తినేస్తున్నాను చూడండి ఆడు పక్క నుంచి ఆడు ఉండడని చెప్పమంటున్నాడు మైక్ ఉన్నదని తెలియదు అడిగా ఉండని చెప్పాను సరే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇప్పుడు వరకు మేము ట్రై చేసిన ఏ ఐటమ్ కూడా ఇంత నీట్గా రాలేదు ముందు అంటే ముందు వీడియోలో ఏమని చెప్పాను ఐటమ్ మేము చేసుకున్న ఐటమ్ మిమ్మల్ని ట్రై చేయొద్దని చెప్పేవాడిని కదా దీన్ని మాత్రం పక్కా ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది సరే మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మాసం ఉండడం వల్ల నోరు తిరగట్లేదు సరే టాటా బాయ్ బాయ్